హలో ఇన్వెస్టర్స్. నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్‌ని అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ని. ల్యాండ్స్‌కి సంబంధించి ఎలాంటి సజెషన్ ఉన్నా మీరు నన్ను అడగొచ్చు. నేను బెస్ట్ సజెషన్స్ చేయగలను. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే, చాలామంది సేవింగ్స్‌కి, ఇన్వెస్ట్‌మెంట్‌కి చాలా వరకు తేడా తెలియట్లేదు. అంటే సేవింగ్స్ ఈజ్ ఇన్వెస్ట్‌మెంట్ అని కొంతమంది అనుకోవచ్చు. బట్ ల్యాండ్ పరంగా చూసుకున్నట్లయితే సేవింగ్స్ ఏంటి, ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి, డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో, మనము ఎఫ్‌డి చేసి లేదంటే మనము ఒక ప్లేస్‌లో ఒక 10,00,000, 20,00,000 ఎఫ్‌డి చేసాము. దట్ ఈస్ కాల్డ్ ఒక సేవింగ్ అనుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టాము సేవింగ్ అనుకుందాము. సో, ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎప్పుడు కూడా గ్రో అవుతూ ఉండాలి. సేవింగ్స్ అనేది మనకు సపోర్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడన్నా కావాలి అనుకుంటే ఆ సేవింగ్స్ తీసుకుంటే మన అవసరాలు తీరిపోతాయి. బట్ ఇన్వెస్ట్‌మెంట్ అలా కాదు. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే దాని నుంచి వచ్చే అమౌంట్ మనకి మన అవసరాలు తీరగా కూడా ఇంకా ఎక్కువుంటుంది. అంటే మోర్ దెన్ అంటే మనకి కావాల్సిన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అంటే మాత్రం ఇన్వెస్ట్‌మెంటే కంపల్సరీ. అది కూడా ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి చాలామంది భయపడేదేంటంటే ఎఫ్‌డీలు సేవింగ్స్ కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ అయితే ఎప్పుడైనా లిక్విడేట్ చేసుకోవచ్చు. బట్ ల్యాండ్ తీసుకుంటే మనం రీసేల్ చేయగలమా లేదా? ఈ భయాలతో చాలామంది మంచి ప్లేసెస్‌లో ల్యాండ్ అవకాశం ఉన్నా కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయలేకపోతున్నారు. సో, నేనేమనుకుంటున్నానంటే ఈరోజు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఎలాంటి ప్లేసెస్ చూజ్ చేసుకుంటే తొందరగా ఎగ్జిట్ అవ్వచ్చు. అంటే మీరు ఎప్పుడైనా రీసేల్ చేయాలనుకున్నప్పుడు ఈ టైప్‌లో ఏరియాస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే రీసేల్ కూడా అంత ఈజీగా అయిపోతుంది. అంటే మనం ఎప్పుడైనా లిక్విడేట్ చేసుకోవాలంటే T+2 డేస్, T+3 డేస్ అలా ఎంత తొందరగా అయిపోతుందో, T+2 మంత్స్, T+3 మంత్స్‌లో అంటే మనం కొనుక్కున్న దాన్ని ఒక 2-3 మంత్స్‌లో కూడా ఎగ్జిట్ అయిపోయేటువంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో, ఈ ప్లేసెస్‌లో గనక మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే రేపు రీసేల్ ఈజీ అవుతుంది. అండ్ మీకు అనుకున్నటువంటి అవసరాలు తీరుతాయి. అట్ ది సేమ్ టైమ్ వెల్త్ క్రియేట్ అవుతుంది. నేను కొన్ని ప్లేసెస్ చెప్తాను. అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మీరు రీసేల్ తొందరగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీరు తీసుకున్న ఎప్పుడైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ కంపెనీకి ఇంతకుముందు ఏం క్రెడిబిలిటీ ఉంది? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి లైవ్‌లో ఉంది? ఇవన్నీ కూడా చెక్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ప్రీ లాంచ్‌లో రీసెంట్‌గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో, ఎవరో కొత్తగా ఒక వెంచర్ ఏస్తున్నారు. దానికేంటంటే ఇన్వెస్టర్స్‌ని ఇన్వైట్ చేస్తున్నారు. అంటే చాలామంది నార్మల్ పీపుల్ కూడా తక్కువ రేట్‌కి వస్తుందని దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఫస్ట్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు వాళ్ళు ఇంతకుముందు ఇదే ఫీల్డ్‌లో ఉన్నారా? లేకపోతే ఫస్ట్ టైమ్ వచ్చారా? ఎందుకు అంటే అందరూ కూడా ల్యాండ్ డివైడ్ చేసేసి జస్ట్ ఒక లేఅవుట్ ఏసేస్తే అయిపోతుంది కదా అనుకుంటారు. బట్ కాకపోతే దీంట్లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే ల్యాండ్‌ని ఇంతకుముందు ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే అందులో ఉన్న ఇష్యూస్‌లన్నిటిని సాల్వ్ చేసుకొని మనం చేసుకోగలం. సో, కాబట్టి నేను ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు అది ప్రీ లాంచ్ అయినా తక్కువ రేట్‌కొచ్చినా కూడా బ్రాండ్ చూసుకొని, వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్ చూసుకొని, వాళ్ళ ఎలా అయితే మనకి అగ్రీమెంట్స్ ఎలా చేస్తున్నారు, మళ్ళీ రిజిస్ట్రేషన్స్ ఎలా చేస్తున్నారు, ఇవన్నీ చూసుకొని మాత్రమే కొనుక్కోండి. సెకండ్ వన్ ఏం చేయాలి అంటే, మనం ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేటప్పుడు రోడ్ కనెక్టివిటీ కంపల్సరీ చూసుకోవాలి. అంటే కనెక్టివిటీ సరిగ్గా లేకుండా అంటే రోడ్ బాలేదన్న ఉద్దేశ్యం కాదు. ఇన్ ఫ్యూచర్‌లో ఆ కనెక్టివిటీ బావుంటుందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ల్యాండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. రీసేల్ అవ్వాలంటే పెద్ద ఏరియా ప్లాట్స్ అంటే ఎకరాలు మోర్ దెన్ 25 ఎకర్స్‌లో అయితే మీకు రీసేల్ ఈజీగా అయిపోతుంది. అంటే ఎందుకు రీసేల్ ఈజీగా అవుతుందంటే అదొక కమ్యూనిటీ. మోర్ దెన్ 25 గాని, 50 ఎకర్స్ గాని ఉంటే గేటెడ్ కమ్యూనిటీ లాగా ఫార్మ్ అయ్యే అవకాశాలున్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే ఎన్ఆర్ఐలు గాని, ఎవరైనా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కానీ వీళ్ళందరూ కూడా చిన్న ఏరియాలో అంటే ఒక 5 ఎకరాలు, 3 ఎకరాల్లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే దాంట్లో డెవలప్‌మెంట్ చేయడానికి ఏమి ఉండదు. అదే మీరు పెద్ద ఏరియాస్‌లో 25 అండ్ మోర్ కంపల్సరీ 50 ఎకర్స్ దాటి ఉంది అంటే 100% మనకి దాంట్లో ఎమ్యూనిటీస్ ఇస్తారు. లైక్ స్విమ్మింగ్ పూల్ కావచ్చు, క్లబ్ హౌస్ కావచ్చు, బ్యాడ్మింటన్ కోర్టు, ఇండోర్ గేమ్స్, ఔట్‌డోర్ గేమ్స్ ఇలాంటి ఎమ్యూనిటీస్ ఎవరైతే ఇస్తున్నారో వాటిలో కూడా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఫ్యూచర్‌లో ఏంటంటే ఫ్యూచర్ రెడీగా ఉంటుంది. అంటే మనకిప్పుడు ఎక్కడైనా ఒక ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటే ఈ ఎమ్యూనిటీస్ అన్నీ చూసుకుంటున్నాం గదా! సో, రేపొద్దున ఫ్యూచర్‌లో ప్లాట్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు కూడా ఈ ఎమ్యూనిటీస్ అన్నీ చూసి ఈజీగా రీసేల్ అయిపోతుంది. మీకు చాలా మందికొచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే రీసేల్ చేసుకోవడం కష్టమవుతుందంటారు. సో, రీసేల్ చేసుకోవడం కష్టం ఎందుకు అవుతుందంటే ఇలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి తీసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున ఎవరైనా కొనాలనుకున్నా ఆ ఎమ్యూనిటీస్ చూస్తారు. వాళ్ళకి బ్యూటిఫుల్‌గా అనిపిస్తాయి. వాళ్ళు తీసుకోవడానికి ఫస్ట్ ఇనిషియేషన్ చేస్తారు. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే డాక్యుమెంటేషన్ కరెక్ట్‌గా చేసుకోవాలి. డాక్యుమెంటేషన్ కరెక్ట్‌గా లేకపోతే మీ ఇన్వెస్ట్‌మెంటు చాలా చాలా అంటే లాస్ అవ్వడమే కాదు, లైఫ్‌లో ఎప్పుడు పెట్టాలనిపించదు. మీరు కూడా ఎవరికీ సజెషన్ కూడా చేయలేరు. సో, ఇన్వెస్ట్‌మెంట్ డాక్యుమెంటేషన్ చూసుకునేటప్పుడు మంచి కన్సల్టెంట్‌ని మీరు అప్రోచ్ అవ్వండి. వాళ్ళు అడిగిన వివరాలన్నీ ఇవ్వండి. అంటే మీ ఫైనాన్షియల్ స్ట్రెంత్ కూడా వాళ్ళకి చెప్పండి. అంటే ఇప్పటి వరకు మీకు ఉన్న ఆస్తులేంటి? అంటే ఎక్కడి వరకు లోన్స్ ఎలా ఉన్నాయి? ఈఎంఐస్ ఎంతెళ్తున్నాయి? ఇవన్నీ కూడా క్లియర్‌గా, డీటెయిల్‌గా చెప్తే వాళ్ళు మీ డీటెయిల్ తీసుకున్న తర్వాత మాత్రమే మీకు సజెస్ట్ చేస్తారు.
అదే కన్సల్టెంట్ కరెక్ట్‌గా లేకపోతే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మీ చేత కొనిపించేసి మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేసే అవకాశం ఉంటది. సో, కాబట్టి సో, ఫస్ట్ ఎప్పుడైనా సరే మీకు ఏమేమి ఈఎంఐలున్నాయి, ఎంతెంత ఇన్వెస్ట్‌మెంట్ ప్రపోజల్స్ ఉన్నాయి, ఇవన్నీ క్లియర్‌గా చెప్తే సో, కన్సల్టెంట్స్ విల్ క్లియర్‌లీ మెన్షన్ ఈ ప్లేస్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు, ఇంతవరకు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు, ఇన్ని ఇయర్స్ వెయిట్ చేయగలిగి ఉండాలి అని క్లియర్‌గా చెప్పగలుగుతారు. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే మేజర్ చాలామంది చేసేది ఎవరో ఒకళ్ళ ఐడియా తీసుకొని అంటే ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ, తెలియనోళ్ళు గానీ వీళ్ళందరి దగ్గర మనం ఇన్వెస్ట్‌మెంట్ ఐడియాస్ తీసేసుకోవడము. తర్వాత కన్‌ఫ్యూజ్ అవ్వడము. ఏ ఏరియాలో పెట్టాలో సరైన అవగాహన లేకపోవడము. అంటే ఇన్ని హైవేస్ ఉన్నాయి కదా! నాకు ఏ హైవే సెట్ అవుతుంది. చాలామందికి ఒక చిన్న ఎలా ఉంటుందంటే మా ఏరియా వెళ్ళే దారిలో మా ప్లాట్ ఉంటే చూసుకోవడానికి ఉంటుంది. తప్పేం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ బెంగుళూరు సైడ్ వెళ్ళేవాళ్ళు గానీ, కర్నూలు సైడ్ వెళ్ళేవాళ్ళు గానీ, లేదంటే అటు సైడ్ వెళ్ళే వాళ్ళందరికీ కూడా బెంగుళూరు హైవే అనేది దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. అదే మనకి విజయవాడ సైడ్ వెళ్ళే వాళ్ళందరూ విజయవాడ హైవేలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటారు. సాగర్ వైపు వెళ్ళేవాళ్ళు సాగర్ హైవేలో. అలా ప్రతి హైవేకి వాళ్ళ హైవే అంటే వాళ్ళకి కొంచెం ప్రయారిటీ ఉంటుంది. సో, అది తప్పనట్లేదు. బట్ ప్రతి ఇన్వెస్ట్‌మెంట్ దాంట్లోనే చేయొద్దు. ఒక ఇన్వెస్ట్‌మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ 100% ఇన్వెస్ట్‌మెంట్ చేంజ్ చేయాలి. అంటే ఒక హైవేలో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత వేరే హైవేని చూజ్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే లీవరేజ్ తీసుకోవచ్చు. మరి ఎప్పుడైనా ఈ హైవేలో ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చింది అంటే రేట్లు పెరుగుతాయి. దీనివల్ల మనకు ఒక మంచి అప్రిషియేషన్ వస్తుంది. సో, ఇక్కడ ఒకవేళ ఈ ఇయర్ పెరగకపోయినా నెక్స్ట్ ఇయర్ ఏదైనా మంచి ప్రపోజల్ రావచ్చు. సో, కాబట్టి డైవర్సిఫై అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ల్యాండ్స్ కొన్నప్పుడు ఏం చేస్తారంటే ఒకే ప్లేస్‌లో 5, 6 వరుసగా పెట్టేస్తారు. అదే పెట్టేసి ఇన్వెస్ట్‌మెంట్ అయిపోయిందనుకుంటారు. అట్లాగంటే కూడా కొంచెం స్ట్రాటజీతో మనం ప్లాన్ చేయగలిగితే ఇన్వెస్ట్‌మెంట్ గ్రో అవ్వడమే కాదు. అట్ ది సేమ్ టైమ్ మీరెప్పుడన్నా ఇన్వెస్ట్‌మెంట్ సేల్ చేయాలనుకున్నప్పుడు కూడా చాలా ఈజీ అవుతుంది. చాలామంది ఏదో ఎవరో ఒకళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్‌లో పడిపోయి అసలు అది యూజ్ అవుతుందా లేదో కూడా చూడకుండా 100, 200 కిలోమీటర్లు కూడా వెళ్ళిపోయి అక్కడేదో కొనడం, ఆ ఏరియాస్ నుంచి బయటికి రావడానికి కష్టపడటం చాలా వరకు జరుగుతుంది. సో, ఏరియాస్ గురించి తెలియక, జోన్స్ గురించి తెలియక, సో, జీపీ లేఅవుట్‌కి అప్రూవల్ లేఅవుట్‌కి తేడా తెలియక, అండ్ రెరా లేకుండా ఉన్న ప్రాజెక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేసేసి, ఇన్ని ఇష్యూస్‌లో జనాలు ఇరుక్కుంటున్నారు. ఇంకొకటేంటంటే గ్రీడీకెళ్ళిపోయి 1+1 ఆఫర్‌లో గాని, లేదంటే ఒక 2 ఇయర్స్‌లో దీనికి సంబంధించి రెంటల్ ఇన్‌కమ్ వచ్చేస్తుంది అనడం వల్ల గాని, ఇలాంటి తెలియకుండా చాలా స్కామ్స్‌లో ఇరుక్కుని కూడా ఇబ్బంది పడుతున్నారు. నా సజెషన్ ఏంటి అంటే ఆహ్, మనకెప్పుడైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ రావాలి అంటే 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వెయిట్ చేయాల్సిందే. ఇంకా తక్కువలో మీరు ఏదన్నా 1 ఇయర్, 2 ఇయర్స్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే అది ట్రేడింగ్ అవుతుంది గానీ ఇన్వెస్ట్‌మెంట్ 100% కాదు. సో, ఎప్పుడు కూడా అంత తక్కువలో గ్రీడీకి వెళ్ళొద్దు. గ్రీడీకి వెళ్తే ఉన్నది లాస్ అవ్వాల్సొస్తుంది. కాబట్టి మనం అప్రోచ్ ఎలా ఉండాలి అంటే మైండ్‌సెట్ ఎలా ఉండాలి అంటే 100% మనం 5-10 ఇయర్స్ అసలు యాక్చువల్‌గా 15 ఇయర్స్ టచ్ చేయకూడదు ల్యాండ్‌ని. సో, ఇప్పుడు అంత ఓపిక ఉండట్లేదు కాబట్టి అట్‌లీస్ట్ 10 ఇయర్స్ టచ్ చేయకండి. బట్ మంచి రిటర్న్స్ వస్తాయి మీకు. రేపొద్దున రీసేల్ కూడా అంతే అడ్వాంటేజ్ అవుతుంది. అంటే మన హైదరాబాద్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ డెవలప్ అయిపోయింది ఏరియా. నెక్స్ట్ కొంచెం ఓఆర్ఆర్ దాటిన తర్వాత డెవలపింగ్ పొజిషన్‌లో ఉంది. ఇంకా కొంచెం దూరం వెళ్తేనే టు బి డెవలప్డ్ పొజిషన్‌లో ఉంది. సో, ఈ పొజిషన్స్ అన్నీ తెలుసుకొని మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. సో, మీ ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడు సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉండడం గ్యారంటీ ఉంటుంది. మీరెప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఎలాంటి డౌట్స్ ఉన్నా యూ కెన్ కాల్ మీ అట్ 9391151121. థాంక్ యూ.